బుద్ధుడండి లలిత విస్తారం అని బౌద్ధ గ్రంథం ఉంటుంది. అందులో గౌతమ బుద్ధుడు తపస్సుకి ఎలా కూర్చున్నాడో చెబుతాడండి. ఇహాసనే సుష్యతు మే శరీరం, ఇహాసనే సుష్యతు మే శరీరం త్వగస్థి మాంసం విలయం చయాతు అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే అంటాడండి. ఇహాసనే సుష్యతు మే శరీరం, ఈ శరీరం ఇక్కడే నేను కూర్చున్న చోటే మొత్తం కృషించిపోవునుగాక. త్వగస్థి మాంసం ప్రళయం విలయం చేయాతు, నా చర్మం ఎండిపోయి రాలిపోవునుగాక. ఎముకలన్నీ ఎండి నుగ్గు నోచయి ముక్కలై పడిపోవునుగాక. మాంసం మొత్తం ఎండి రసహీనమై ఎండిన పేగుల్లా వేలాడునుగాక. అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం, పెద్దలు చెబుతున్నారే కల్పాంతమైనా సాధ్యం కాదు, ఎన్ని జన్మలైనా సాధ్యం కాదు, ఆత్మజ్ఞానం ఏమిటో ఆ ఆత్మ ఏమిటో